press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందో, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్లెట్ని అయితే మీకు ఈరోజు అన్బాక్స్ చేసి దాని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూడొచ్చు, రియల్మీ ప్యాడ్ అనమాట. సో రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన మొట్టమొదటి ప్యాడ్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా మనకి దీని యొక్క మినీ వర్షన్ అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏంటంటే రియల్మీ ప్యాడ్ని అయితే మనం ఈరోజు అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూని అయితే మనం చూద్దాం. సో ఓవరాల్గా మనకి ఈ వీడియోలో ఏంటంటే అన్బాక్సింగ్, నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి ఓవరాల్గా ప్రతి ఒక్క కేటగిరీ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను అనమాట. సో ఎవరెవరు దీన్ని పర్చేస్ చేయొచ్చు, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే రెడ్గా సబ్స్క్రైబ్ అవ్వడం, డీటెయిల్గా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు ఇటువంటి మరెన్నో గ్యాజెట్స్ అనేవి ముందుకి అన్బాక్సింగ్ అయితే తీసుకొస్తూ ఉంటాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు చిన్నది అయితే చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మన దగ్గర కొన్ని రీసెంట్గా గ్యాడ్జెట్ షీల్డ్ కంపెనీకి సంబంధించి కొన్ని స్కిన్స్ అయితే మనకి రావడం జరిగింది. సో మనం వాడుతున్న మొబైల్ వచ్చారు రెడ్మీ నోట్ 10 Pro Max అనమాట. సో ఈ మొబైల్ కొన్ని స్కిన్స్ అయితే పంపించారు వాళ్ళు. దాని తర్వాత నేను వాళ్ళ వెబ్సైట్లో ఒకసారి డీటెయిల్గా చెక్ చేశాను అనమాట. సో ఎట్లా ఉంటాయి స్కిన్స్ ఏంటి అనేది, చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కొన్ని స్కిన్స్ అయితే నేను చూశాను అనమాట. అతి తక్కువ ప్రైస్లో మనకి అఫోర్డబుల్ చేసే ప్రైజెస్లో మనకి దొరుకుతున్నాయి అనమాట. సో ఇవి కూడా మనం చాలా ఈజీగా అయితే మనం ఆ స్కిన్స్ అయితే వేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళిన గ్యాడ్జెట్స్ అనే కంపెనీ మీరు గ్యాడ్జెట్ షీల్డ్స్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే వెబ్సైట్ వస్తుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ మొబైల్ అనేది టైప్ చేస్తే సో మీ మొబైల్కి సంబంధించిన స్కిన్స్ అన్నీ వస్తాయి. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ అయితే ఉంటాయి. మనకి ఫ్యాబ్రిక్ ఉంటాయి, శాండ్ లూన్ ఉంటాయి, నెక్స్ట్ మనకి శాండ్ స్టోన్ ఉంటాయి. ఇట్లా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి స్కిన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు మొబైల్ ఫోన్ మీద అప్లై అయిపోతుంది అనమాట. సో దీని ద్వారా మీరు లైవ్లో చెక్ చేసుకోవచ్చు, ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదని చెక్ చేసుకున్న తర్వాత పక్కన అమౌంట్ ఉంది, మీ పిన్ కోడ్ కింద టైప్ చేసిన తర్వాత చెక్అవుట్ క్లిక్ చేస్తే ఈజీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఒక 5 to 7 days వర్కింగ్ డేస్ లోపల మీకు ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది నేను మీకు అప్పుడు అప్లై చేసి కూడా చూపిస్తాను, మనకి ఇది ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఏందో మీకు డీటెయిల్ చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి వీళ్ళు ఏంటంటే ఒక స్టిక్కరింగ్ మనకు ఒక పేపర్ షీట్ మీద లాగా ఇస్తారనమాట. ఇదే మనకి స్కిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తం అయితే ఓపెన్ చేయొద్దు, కొంచెం అయితే ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి స్టిక్కరింగ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ మొబైల్ టాప్ ఉంటుంది కదా, సో టాప్ ఎంతో స్టార్ట్ చేయండి. జస్ట్ మీరు ఏం లేదు, పైన మీ హోల్స్, నెక్స్ట్ మనకి ఉంటాయి కదా ఏవైతే మనకి ఏ స్మార్ట్ ఫోన్లో ఉండే హోల్స్ వాటివి అనమాట, స్పీకర్స్ కానీ హెడ్ ఫోన్ జాక్వి, నెక్స్ట్ మనకి ప్రాక్టిమిటీ సెన్సార్ అటువంటివి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు కరెక్ట్గా ఫిక్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్సింగ్ చూసుకోండి. ఫిక్సింగ్ చూసుకున్న తర్వాత మొత్తం కూడా నీట్గా ప్రెస్ చేసుకుంటూ వచ్చేసేయండి. సో దాని తర్వాత మీకు ఏంటంటే ఈ ఎడ్జెస్లో కానీ అవంతా కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు కెమెరా మాడ్యూల్స్ మీద కూడా మీకు ఏంటంటే ఈ స్కిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో దాన్ని కూడా ఆల్రెడీ వాళ్ళ కటింగ్స్ అనేవి ఉంటాయి. సో కటింగ్స్ అని మీరు జాగ్రత్తగా ఒకసారి ఫిక్స్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని అయితే మీరు ఫిక్స్ చేయండి. సో ఫిక్స్ చేసిన తర్వాత మీకు మొత్తము క్లియర్గా అయితే అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు మనకేంటంటే బాగా గట్టిగా అతుక్కునేదానికి మన దగ్గర హెయిర్ డ్రైయర్స్ ఏమైనా ఉంటే తీసుకొని కొంచెం హీట్ చేయండి. హీట్ చేస్తే మీకు ఇంకా బాగా అయితే క్లియర్గా అయితే అంటుకోబోతుంది. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. సో మనకి అప్లై చేసిన తర్వాత అయితే మంచి లుక్ అయితే ఉందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు, చాలా ఈజీగా అయితే మీరు అప్లై చేయొచ్చు. మన దగ్గర మన డ్రైయర్ కానీ ఉంటే ఈజీగా అయితే అతుక్కోబోతుంది అనమాట. సో మంచి లుక్ అయితే ఉంది. సో చూడంగానే ఎవరైనా ఒక కొత్త ఫోన్ అనుకుంటారు తప్పితే ఎవరు స్కిన్ అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. సో రీసెంట్గా నేను వైట్ అయితే తెప్పించాను. సో చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే కానీ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, వెళ్ళైతే గ్యాడ్జెట్స్ వెబ్సైట్స్కి వెళ్ళి ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి, వెళ్ళండి గ్యాడ్జెట్ షీల్డ్స్లోకి వెళ్ళి మీ మొబైల్ ఏదో చూసుకొని మీకు మంచి స్కిన్ ఏదైతే నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఆర్డర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన అన్బాక్సింగ్కి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను దీన్ని. సో మనకి అమెజాన్ నుంచి అయితే పార్సిల్ రావడం జరిగింది నాకు నిన్న. సో దీని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి దీని మీద కూడా ఒక ప్లాస్టిక్ వ్రాపర్ ఉంది. సో వ్రాపర్గా మొత్తం తీసేద్దాం. దాని లోపల మనం క్లియర్గా చూసుకుంటే మనకి ట్యాప్ ఫోటో అయితే ఉందన్నమాట. ఈ విధంగా మన లోపల ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కింద ఏదో కొన్ని 2 సింబల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఒకసారి క్లియర్ లుక్ వేసినట్లయితే అది మనకి డాల్బీ అట్మాస్ ఒకటి, నెక్స్ట్ మనకి హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫైడ్ అని చెప్పేసి అయితే మనకి చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటు పక్క మీరు తీసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి రియల్మీ ప్యాడ్ అని చెప్పేసి అయితే రాసుంటారు. అండ్ టాప్ అండ్ బాటంలో మనకి ఏంటంటే రియల్మీ లోగోస్ అయితే ఉంటాయన్నమాట, బ్రాండింగ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ సైడ్లో మీరు తీసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే రాశారు. ఇది మనకి హీలియో G80 గేమింగ్ ప్రాసెసర్, నెక్స్ట్ మనకి డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్ సపోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 7100 mAh పవర్ బ్యాటరీ, నెక్స్ట్ మనకి 10.4 inches డిస్ప్లే, అల్ట్రా స్లిమ్ అండ్ లైట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ తీసుకుంటే మనకి January 2022. అండ్ నెక్స్ట్ మనకి ప్రైస్ చూసుకోవచ్చు 30,000 రూపాయలు ఉంది, కానీ మనకి 18,000 రూపాయలకి అయితే అమెజాన్లో నాకైతే దొరికిందనమాట.
అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ రాశారు. ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి మన కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ మన ట్యాబ్ అయితే ఉంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి నేను క్లియర్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లో మీరు తీసుకుంటే మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉందన్నమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. దీనిలో మనకి ఏంటంటే ఈ ట్యాబ్ని ఎలా యూస్ చేయాలి, నెక్స్ట్ మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్లియర్గా తీసుకుంటే మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ సో ఇది మనకి దీని ద్వారా మనం ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి 18 వాట్స్ అడాప్టర్ అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా బాక్స్లో మీరు కంటెంట్ చూసినట్లయితే మనకి USB Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, సో ఛార్జింగ్ పెట్టుకునే దానికోసం. అండ్ నెక్స్ట్ మీకు మేజర్గా తీసుకుంటే ఇంక మనకి కింగ్ ఆఫ్ ది షో మనకి Realme Tab అనమాట, ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో దీని అయితే ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా బాగున్నాయి గైస్. మీరు బ్యాక్ అండ్ చూస్తే అసలు సూపర్ ఉంది. మొత్తం డిజైన్ అయితే మీరు చెప్పొచ్చు, చాలా స్లిమ్గా ఉంది, లైట్ ఇన్ వెయిట్ అయితే ఉందన్నమాట. ఒకసారి మనం దీని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీని ఒక క్విక్ సెటప్ అయిన తర్వాత మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు Realme పవర్డ్ బై Android అని చెప్పేసి అయితే పడిందనమాట. సో Realme అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంక సెటప్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటే అయిపోతే సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసినట్లయితే మనకి దీంట్లో క్లియర్గా చూడొచ్చు, మనకి ఎటువంటి బ్లోట్వేర్ అయితే లేదనమాట. సో చాలా క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉందన్నమాట. మనకి స్టాక్ ఆండ్రాయిడ్లో ఎలా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, లైక్ మనకి మోటరోలా ఫోన్స్లో ఎలా అయితే ఉంటుందో అట్లాగే సేమ్ దీంట్లో మనకి ఏవైతే లేవన్నమాట. మీకు లైక్ మనకి బ్లోట్వేర్ లైక్ అమెజాన్, నెక్స్ట్ మనకి ఉంటాయి కదా నెట్ఫ్లిక్స్లో, అటువంటివి ఏవైతే లేవన్నమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో యాప్స్ ఓన్లీ గూగుల్కి సంబంధించినవి మాత్రమే మనకి దీంట్లో వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫేస్బుక్, గూగుల్ పే, నెక్స్ట్ ఏవైతే గూగుల్కి సంబంధించిన యాప్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనం డీటెయిల్గా దీని యొక్క వర్షన్స్ వాటి గురించి చూద్దాం. నెక్స్ట్ దాంతో మీకు ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంచెం కిందకు వచ్చినట్లయితే మనకి అబౌట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు అది చూడొచ్చు. అబౌట్ టాబ్లెట్ క్లిక్ చేసినట్లయితే ఇక మనకి డిఫరెంట్ ప్రాసెసర్ మీరు చూడొచ్చు. మీడియాటెక్ హీలో G80, ఇది మనకి 4GB ర్యామ్ అనమాట. నెక్స్ట్ మనకి డివైస్ స్టోరేజ్ చూసుకోవచ్చు 64GB. అండ్ నెక్స్ట్ మీకు IMEI స్లాట్ నెంబర్స్ అవి అయితే మొత్తం అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి Android 11 అయితే వర్క్ అవుతుంది, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది మనకి Realme UI ఫర్ ప్యాడ్ వర్షన్ 1.0 అయితే మనకి ఇది వస్తుందన్నమాట, ఇది మీ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ మనకి ఇది Android 11 అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుందన్నమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో మనకి తక్కువ ప్రైస్ బడ్జెట్లో మనకి Android 11తో ఇది ఒక ట్యాబ్ అయితే ప్రజెంట్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ మీకు Android 11తో మీకు సామ్సంగ్లో A8 అటువంటి తీసుకుంటే మీకు 25,000 ఆ ప్రైస్ బడ్జెట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓనర్ ఇన్ఫో అవన్నీ కూడా మీరు దీంట్లో నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట క్లియర్గా అయితే. ఇది ఓవరాల్గా మనకి నార్మల్గా వీళ్ళు ఇచ్చిన కొన్ని ఫీచర్స్ అయితే ఇప్పుడు మీకైతే చూపించాను. డిస్ప్లేలో కొన్ని ఉన్నాయి, మీరు చూడొచ్చు. డార్క్ లెవెల్, ఐ కంఫర్ట్, నెక్స్ట్ మనకి ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం కిందకి స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ సేమ్ మనకి నార్మల్ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క రివ్యూ. ఇప్పుడు మన డీటెయిల్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా దాంతోపాటు క్విక్ సెటప్ అయితే చూసారు. ఇప్పుడు మనకి మేజర్గా మనకి ట్యాబ్లెట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో బేసికల్లీ మనకి ఏంటంటే ఓపెన్ చేయగానే చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉందన్నమాట. సో చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, మొత్తం మెటల్ ఫినిషింగ్ అనమాట. సో పట్టణం చాలా హ్యాండీగా ఉంది, సింగిల్ హ్యాండ్ అయితే పట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 440 grams వెయిట్ అయితే వస్తుందన్నమాట. సో ఓకే అని చెప్పొచ్చు, ఒక సింగిల్ పర్సన్ సింగిల్ హ్యాండ్ అయితే క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చిన నోట్బుక్ లెక్క అయితే ఉందన్నమాట. వెయిట్ కూడా పెద్దగా అయితే అనిపించట్లేదు, ఒక 1/2 kilo బిలో అయితే ఉంది. సో నెక్స్ట్ మనం దీని యొక్క ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిస్ప్లే గురించి చెప్పుకోవాలి. ఇది మనకి 10.4 inches డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకుంటే మనకి 82.5% అయితే వస్తుంది. దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 16.7 million కలర్స్ అయితే వస్తుంది అనమాట. దీని యొక్క బ్రైట్నెస్ గురించి చెప్పుకుంటే మనకి ఇది బేసికలీ 360 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది దీనిలో మనకి సన్లైట్ మోడ్ కూడా ఒకటి ఉంటుంది. బట్ మనకి ఏంటంటే 360 nits బ్రైట్నెస్ కాబట్టి మనకి సన్లైట్ మోడ్లోకి తీసుకెళ్ళినప్పుడు కొంచెం కనిపించినట్టుగా ఉంటుంది. బట్ మరీ లో క్వాలిటీ అని చెప్పలేము కానీ బట్ పర్లేదు. అండ్ నెక్స్ట్ మీకు రైట్ సైడ్లో మీరు తీసుకుంటే 2 వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే 2 ఇన్బిల్ట్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి దాని పక్కనే కెమెరా కూడా ఉంది. సో మనం వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మనకి ఆడియో రికార్డ్ అవ్వడానికి 2 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు సిమ్ కార్డ్ కూడా మనం దీంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మెమరీ కార్డ్లో మీకు 1 TB వరకు మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో మీరు తీసుకుంటే 2 స్టీరియో మనకి డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ ఇచ్చే 2 స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద మీరు తీసుకున్నట్లయితే 2 స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి Type-C ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్లో మీరు తీసుకుంటే 3.5 mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి ఓవరాల్గా దీని మనకి ఈ ట్యాబ్లెట్లో మీరు చూస్తున్న ఫిజికల్ స్పెసిఫికేషన్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేశారో మనకి క్వాడ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. హైరెస్ ఆడియో సర్టిఫైడ్ అయితే వస్తున్నాయి. సో స్పీకర్స్ పరంగా మాట్లాడుకుంటే చాలా గుడ్ క్వాలిటీ అయితే
ఉందన్నమాట. మీరు స్పీకర్లో ఏదైనా సాంగ్స్ ఎటువంటి వింటున్నప్పుడు ఏంటంటే మీకు రూమ్ మొత్తం సరే మీకు ఫుల్ కుల్లాస్గా అయితే మీకు ఆడియో అయితే వస్తుందన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆడియో అయితే నేను ఫుల్ ఫిదా అనమాట. ఎందుకంటే రూమ్ మొత్తం మీకు స్పీకర్స్ లేకపోయినా సరే మీరు ఒక మూవీ వింటున్నట్లయితే ఒక పెద్ద ఆడిటోరియంలో వింటున్నట్టు ఫీలింగ్ అయితే మీకు డెఫినెట్లీ కలుగుతుంది. అదేగాక మీకు స్టీరియో స్పీకర్స్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి దీని యొక్క ఇన్నర్ స్పెసిఫికేషన్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బేసికల్లీ దీంట్లో మనకి ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే మనకి మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. సో ఎవరైతే గేమ్స్ మరీ హెవీ గేమ్స్ అని చెప్పట్లేదు, సో నార్మల్ గేమ్స్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ ట్యాబ్లెట్లో బాగా అయితే వస్తుందన్నమాట. అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఇది మనకి 12 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 2.0 GHz వరకు మనకి క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక జీపీయూ గురించి మాట్లాడుకుంటే మనకి మాలే G52 జీపీయూ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ఎటువంటి బ్లోట్వేర్ అయితే లేదనమాట. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు చూశారు, దీనిలో ఎటువంటి బ్లోట్వేర్ లేదు. అది మంచి విశేషం చెప్పుకోవచ్చు. ఓన్లీ గూగుల్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు వీళ్ళు మనకి గూగుల్ కిడ్ స్పేస్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. అది దేనికంటే సో ఎవరైతే కిడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పిల్లలు ఎక్కువ తీసుకుంటుంటారు కాబట్టి కిడ్ స్పేస్ ఉండడం వల్ల దాంట్లో కొన్ని వరకే వాళ్ళకి ఏవైతే అవసరమో అవి వరకు మనం యాక్సెస్ ఇచ్చే ఫీచర్స్ అయితే మనకి దాంట్లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ఏదైతే మీకు చెప్పానో ప్రాసెసర్ బాగుంటుంది కాబట్టి మనకి ఈ ప్రైస్ బదులు కన్సిడర్ చేయొచ్చు. బట్ మనకి హెవీ గేమ్స్ లైక్ మనకి పబ్జీ ఇటువంటి వాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం బిట్ రేట్స్ అనేవి పడుతూ ఉంటాయి. బట్ నార్మల్గా అయితే ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి దీని యొక్క స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి 3GB RAM 32GB స్టోరేజ్, నెక్స్ట్ మనకి 4GB RAM 64GB స్టోరేజ్ అనమాట. సో 3GB 32GB వచ్చరికి మనకి 16,000 రూపాయలు దొరుకుతుంది. 4GB తీసుకుంటే మీకు 18,000 రూపాయలు ఆ ప్రైస్ బడ్జెట్ దొరుకుతుంది. నెక్స్ట్ మనకి స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 1TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ 8 ఇచ్చారు, బ్యాక్ కూడా మనకి 8MP ఉంటుంది అనమాట. సో మీకు కెమెరా కూడా మీకు ఏంటంటే మరీ అంత లో క్వాలిటీ అయితే కాదు, బట్ మనకి కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 7100 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా దీనిలో మనకి ఏంటంటే ఒక 12 hours వరకు అయితే మనం బాగా అయితే యూస్ చేయొచ్చు. సో బ్యాటరీ ప్యాకప్ చాలా బాగుంది. మనం ఎంతసేపు యూస్ చేసినా యూట్యూబ్ చూసినా త్రూ అవుట్ ద డే డెఫినెట్లీ మనకి బ్యాటరీ ప్యాకప్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం అటువంటి చూడకపోతే మనం 2-3 days దీనిలో మన బ్యాటరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో మనకి ప్రొవైడ్ చేసింది 18 watts క్విక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ చేస్తే నాకు 2 hours 45 minutes నుంచి 3 hours లోపల అయితే మనకి ఛార్జింగ్ టైం అయితే పట్టిందనమాట. అండ్ దాంతోపాటు దీనిలో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ దాంతోపాటు మనకి 4G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. సో మనం సిమ్ కార్డ్ వేసుకుంటే మనకి 4G అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇది బ్లూటూత్ 5.0 వర్షన్తో వస్తుంది. నెక్స్ట్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఇది Android 11తో రన్ అవుతుంది. నిందా మీరు చూసినట్టు Realme UI Pad అంటే మనకి Realme UI అయితే దీనిలో రన్ అవుతుంది అనమాట. సో Realme UI Pad అని చెప్పేసి సో ఇది ఒక బేసిక్ అని చెప్పొచ్చు. మనకి మొబైల్స్లో మీరు తీసుకున్న Realme 2.0 3.0 ఇలా అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా. దీనిలో మనకైతే Realme UI Pad అని చెప్పేసి అయితే మనం చూసాం. సో అదైతే రన్ అవుతుంది. బ్లోట్ అయితే లేదు, అదొక మంచి విశేషం. నెక్స్ట్ మనకి OTT కంటెంట్ కోసం మనకి ఈ టాబ్లెట్లో మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే తీసుకొచ్చారు, అదొక మంచి విశేషం. నెక్స్ట్ మనకి సెన్సార్ గురించి మాట్లాడుకుంటే లైట్ సెన్సార్, యాక్సలరోమీటర్ సెన్సార్, గైరో సెన్సార్, ఇట్లా కొన్ని స్పేస్ సెన్సార్స్, ఇటువంటి సెన్సార్స్ అయితే మనకి దీంట్లో కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా మనకి దీంట్లో వీళ్ళు మేజర్గా మనకి తీసుకొచ్చింది అయితే నాకు ఓవరాల్గా చాలా అయితే బాగా నచ్చింది. ఇప్పుడు దీని కొన్ని ప్రోస్ గమనించాను, కొన్ని కాన్స్ అయితే గమనించాను అనమాట. కొన్ని ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్లో ఫస్ట్ మీరు మేజర్గా తీసుకున్నట్లయితే మనకి దీని యొక్క డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో నాకు బాగా నచ్చింది, చాలా స్లీక్గా అయితే ఉంది, పట్టణానికి చాలా హ్యాండీగా ఉంది, అండ్ మీకు డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. నెక్స్ట్ మనకి దీంట్లో క్లీన్ యూఐ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఓవరాల్గా నేను దీంట్లో చూసిన దాని ప్రకారం అయితే నెక్స్ట్ మనకి దీంట్లో పెద్ద స్క్రీన్ అయితే ఉంది, 10.4 inches స్క్రీన్ కాబట్టి మనకి LCD ప్యానల్. బట్ అయినా కూడా మనకి ఏంటంటే వీడియో క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి తీసుకున్నట్లయితే ఆడియో క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఆడియో ఇంకా చెప్పనక్కర్లేదు, వేరే లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి చెప్పుకున్నట్లయితే మనం ఇందాక ప్రాసెసర్ గురించి చెప్పాం, మనం హీలియో G80. బట్ మనకి ఇదేంటంటే పవర్ఫుల్ ప్రాసెసరే, బట్ మరీ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదనమాట. సో అది ఒక మైండ్లో పెట్టుకోండి. ఎవరైతే హెవీ గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి టాబ్లెట్ పర్చేస్ చేసే ముందు. బట్ నార్మల్ గేమ్స్ ఎవరైతే ఆడతారో వీడియో కాల్స్కి, నెక్స్ట్ మనకి జూమ్ మీటింగ్స్కి, ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టాబ్లెట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందాక మీకు బ్రైట్నెస్ గురించి చెప్పుకున్నాం కదా. సో బ్రైట్నెస్ మీకు 360 nits ఉండడం వల్ల కొంచెం మన సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం అట్లా స్క్రీన్ అనేది మనకు కొంచెం కనిపించినట్టుగా ఉంటుంది. బట్ మరీ అది డల్ అయితే ఉంటుంది, బట్ మనకి యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఈ 2 పాయింట్స్ మేజర్గా నేను గమనించింది అయితే. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఈ టాబ్లెట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. సో మనకి రియల్మీ వాళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ అనేది తీసుకొచ్చారు. ఇదే స్పెసిఫికేషన్ రిమైనింగ్ కంపెనీస్లో తీసుకున్నట్లయితే మనకి 22, 23, 25,000 రూపీస్ వరకు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈ స్పెసిఫికేషన్ అని రియల్మీ ట్యాబ్లో ఉన్నాయని చెప్పి నేను ఈ ట్యాబ్లెట్ అయితే తెప్పించడం జరిగింది. సో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఈ ప్రైస్ బడ్జెట్లో. అండ్ దాంతోపాటు నేను వీటికి సంబంధించిన కొన్ని స్క్రీన్ కవర్స్ కూడా తెప్పించాను. ఇది మనకి అరౌండ్ ఒక 500 నుంచి 700 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అమెజాన్లో ఉన్నాయి వీటి లింక్స్ కూడా నేను కింద పోస్ట్ చేస్తాను. బికాస్ ఆఫ్ స్క్రీన్ డ్యామేజ్ అవ్వకుండా మనకి, ఎందుకంటే చాలా స్లీక్ ఉంది కదా. సో అందుకని మనకి ఎటు పరిస్థితి డ్యామేజ్ అవ్వకుండా మనకి
ఉండేదానికోసం నేను ఇవైతే తెప్పించాను. సో వీటి కూడా నేను కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా ఈ రియల్మీ ట్యాబ్ గురించి. సో నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకి ఈ ప్రైస్ బడ్జెట్ తీసుకోవచ్చా లేదంటే, సో ఎవరైతే నార్మల్ గేమ్స్ ఆడుతూ జూమ్ కాల్స్కి, నెక్స్ట్ మనకి ఆన్లైన్ మీటింగ్స్కి, ఆన్లైన్ క్లాసులకి, సో ఎవరైతే ఒక పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు యూట్యూబ్ చూసుకోవాలి, నెక్స్ట్ మనకి ఇటువంటి ఏదైనా చిన్న చిన్న స్ట్రీమింగ్స్ చూసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. అండ్ దాంతోపాటులో మనకి సెల్లర్ కనెక్టివిటీ ఇచ్చారు కాబట్టి కాల్స్ మాడుకోవచ్చు, వీడియో కాల్స్ మాడుకోవచ్చు. ఇటువంటి ఫీచర్స్ అనేది దీంట్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ దీని అయితే పర్చేస్ చేయొచ్చు ప్రైస్ బడ్జెట్లో. ఇంకా దీని ఆల్టర్నేటివ్స్ మీరు తీసుకుంటే మనకి సామ్సంగ్ కంపెనీలో మీకు A7, A8 ఇవి వస్తాయి. బట్ మనకి ఇవి కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకే మనకి ప్రైస్ బడ్జెట్లో నేను ఇది తీసుకురావడం జరిగింది. సో ఇదిగా ఓవరాల్గా మనకి ఈ వీడియో అయితే సో రియల్మీ ట్యాబ్ గురించి డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ దాంతోపాటు ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.